జనసేన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఇచ్చిన హామీలు గానీ, చేసిన సవాళ్ళు గానీ నిలబడుతున్నాయా? దాని గురించి చాలా చర్చ జరుగుతున్నది. మీరు వినే ఉంటారు. లైక్ కాకినాడ అంశం అనుకుందాం. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గురించి ఆయన మాట్లాడనియండి. లేకపోతే మీ వీర మహిళని అతి దారుణంగా నడి రోడ్డు మీద అవమానించిన ఆ సందర్భంలో ఆయన చాలాసార్లు చాలా ఆవేదనగా చెప్పారు. బట్టలు ఇప్పుతామన్నారు, రోడ్ల మీద నడిపిస్తామన్నారు. ఏవైనా అవన్నీ అంతా కాంప్రమైజ్ అయిపోయిందని చెప్పి కోడేకి వస్తున్నది తూర్పుగోదావరి జిల్లాలో. ఏం లేదండి, అసలు 1% కాంప్రమైజ్ కాడు ఆయన. హ్మ్. లేట్ ఈయన అవ్వచ్చు కాకపోయినా వేరే వాళ్ళు అవ్వచ్చు కాదు, కదా. లేట్ అవ్వచ్చు కానీ మీకు ఒకటి అందులో ఏం కూడా మార్పు ఉండదు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర మార్పు వస్తుందని నేను అనుకోవడంలా. హ్మ్. కానీ ఇప్పుడు అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడండి? పవన్ కళ్యాణ్ గారి వల్ల ఓడిపోయాడు. అల్టిమేట్ నేను వెళ్ళి 4 రోజులు అక్కడ కూర్చున్నా, ప్రజల్లో ఉంది ఆ చైతన్యం. పవన్ కళ్యాణ్ ద్వారంపూడి ఏమున్నదిలేండి సార్, 151 సీట్ల నుంచి 11 సీట్లకు వస్తే చాలా మంది ఓడిపోయారు. చాలా మంది ఓడిపోవడం వేరు. Hmm. జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోవచ్చు. చంద్రశేఖర్ రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓడిపోడు. ఎందుకు? ఆయన ఏమి ఇప్పుడు 10 సార్లు గెలిచాడా, 20 సార్లు గెలిచాడా? కాదండి, గెలిచి ఏం చేశాడంటే మొనోప్లైజ్ చేశాడు. అక్కడ ఏంటంటే మొత్తం క్రైమ్ ని ఆర్గనైజ్ చేసి పారేశాడు. ఏ బూత్ కాదు కదా, ఏ పోలీస్ స్టేషన్లో 3 సరౌండింగ్ 4-5 కాన్స్టిట్యూన్సీలో ఏ పోలీస్ స్టేషన్లో కూడా ద్వారంపూడికి ఫోన్ చేయకుండా కేసే తీసుకోరు హ్మ్. ఆ రోజుల్లో. అక్కడ బడే కొండబాబు అని ఒక అతన్ని కత్తిపోటు పొడిచి పేగులు లాగేశారు పైకి. ఎలక్షన్కి ఒక 4 రోజుల ముందు పార్టీలోనే ఒక అతను IPS అతను పైగూరు నుంచి వచ్చాడు. రాత్రి 1:30కి నేను వెళ్ళాను. ఏమండి ఇది దారుణం అంటే, అదేంటిది ఆ ఫోటోలు చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. కలెక్టర్కి ఫోన్ చేశాడు, ఏం జరుగుతుంది ఇక్కడ అని. క్రైమ్ ఏమైనా జరిగిందంటే అసలేం జరగలేదని. అదేంటి నేను ఫోటోలు పంపిస్తాను చూడని. రాత్రి 1:45కి ఆయన ఫోటోలు పంపించాడు. హ్మ్. సార్ చాలా సీరియస్ సార్ అని. నాకు తెలియలేదని పోలీసులు రికార్డ్ చేస్తే కదా కేసు తెలియడానికి. అప్పుడు ఆయన సస్పెండ్ చేసి అది ఆపడం వల్ల ఆ రోజు ఆ పాటిల్ అన్న అతను, IPS అతను వచ్చి ఎన్నికల అబ్జర్వర్గా వచ్చిన అతను గట్టిగా ఉండడం వల్ల అక్కడ గెలిచాం. అయితే మళ్ళీ అక్కడ ద్వారంపూడి గెలిచేవాడు. అప్పుడు బాబ్జీ అని దుగ్గరం బాబ్జీ అని ఒక అతను చాలా గట్టిగా, అంటే ఆయన రైట్ హ్యాండ్ ఆఫ్ ద్వారంపూడి. ఆయన బలవంతంగా నేను మన పార్టీలో లాక్కొచ్చి పెట్టాం. ఆయన డే అండ్ నైట్ వర్క్ చేసాం, అంటే 24/7 వర్క్ చేసాం. రోజుకు 2 గంటలు రెస్ట్ తీసుకొని. హ్మ్. అక్కడ ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడు? మేము అంతా ఏంటంటే ఆ టీం కింద వర్క్ చేశాం కదా. ఇప్పుడు మార్పు రావాలంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్ల రాదండి. పవన్ కళ్యాణ్ గారు ఒక స్ఫూర్తినిస్తే దాన్ని పట్టుకొని మిగతా వాళ్ళు ముందుకెళ్తారు. చాలా ఆరోపణలు చేశారు కదా, అవన్నీ ఏంటి నిజాలు కాదా? అన్ని నిజాలు అడుగుతున్నారు సార్, అన్ని నిజాలే. దేనికి ఎందుకు యాక్షన్ లేదు? ఇప్పుడు కోడి కత్తి గురించో రాకపోతే అడగడం బాబా అని చంపేసిన దాని గురించి ఎందుకు యాక్షన్ లేదని ఎందుకు అడగడం లేదు? లాక్ వెళ్ళేసరికి ఏమవుతుందంటే ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం. అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారు దాన్ని క్షమించేశారనో దూరిపోయారనో లేదు. ఈ 2-3 రోజుల నుంచి కూడా మీరు వార్తలు వినే ఉంటారు. ఇప్పటికే ఆయనే శాసిస్తున్నాడట కదా కాకినాడ ప్రాంతాన్ని. ఇప్పటికీ ఆయన వ్యాపారాలు హ్యాపీగా చేసుకుంటున్నారట. సార్ ఒకవేళ కింద లెవెల్లో ములాఖాత్ అయినప్పుడు జరుగుతుందండి. వ్యవస్థ మార్పు ఎందుకు చెప్తున్నాను? పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ శాఖ మంత్రి, మరి నేను ఎందుకు రిజైన్ చేయాలి? విశాఖపట్నంలో సముద్రంలో రోజుకి 200 మిలియన్ లీటర్లు వెళ్తుంది. GVMC వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, విశాఖపట్నంలో చెత్తను ఏరేస్తున్నాం. నిన్న కూడా చూశాను, GVMC కమిషనర్ చెత్తను ఏరుతున్నాడు. కానీ 200 మిలియన్ లీటర్లు ప్రతిరోజు మురుగునీరు శుద్ధి చేయని అశుద్ధం తీసుకెళ్లి సముద్రంలో కలుపుతుంది GVMC. కేసు పెట్టి గొడవ పెడుతున్నా. ఏం చేస్తాం ఇప్పుడు? వీళ్ళందరూ ఏంటంటే ఆ శాఖ మీదే కదా సార్, వేరే వాళ్ళ శాఖ అనుకుంటే అది కొనుక్కోవచ్చు. పౌర సరఫరా శాఖ మీ కింద ఉంది కదా. పౌర సరఫరా కాదు, పర్యావరణ శాఖ. కాదు ఇది నేను ద్వారంపూడి అంశం అంటున్నాను. ద్వారంపూడి దీని మీద అసలు మొదట ఆయన మాట్లాడింది అక్కడే కదా, షీజ్ ద షిప్ దగ్గర నుంచి చాలా అంశాలు వచ్చినాయి కదా. అది వ్యతిరేకత అవ్వట్లేదు. నేను అనేది ఏంటంటే యాక్షన్ తీసుకుంటారో తీసుకోరో, ద్వారంపూడి తప్పు చేశాడో రైట్ చేశాడు అన్నది నాకు అవసరం లేదు. అది బట్ అక్కడ ఉన్న జనాలు, అరే పవన్ కళ్యాణ్ గారు ఇలా అన్నారు కదా, ఇతను చాలా దుర్మార్గుడు అన్నారు, ఏదోదో చేశారన్నారు, రౌడీలు అన్నారు, లేకపోతే ఇంకోటి అన్నారు, విపరీతమైన కరప్షన్ చేస్తున్నారు, వేలు కొట్టేసాడు అన్నారు. ఏమైపోయినాయి అవన్నీ? నిజాలా కాదా? అన్ని 100% నిజాలండి. కానీ మార్పు రావాలంటే ప్రాబ్లం ఎక్కడంటే, సార్ సడన్ గా మా పొట్టలు కొట్టేశారండి, పవన్ కళ్యాణ్ బియ్యం ఆగిపోతే ఎక్కడి నుంచి వేరే రాష్ట్రం నుంచి వెళ్ళిపోతుందండి. ఇలాగ ఇప్పుడు బేసిక్ థింగ్ ఏంటంటే, ఆ బియ్యానికి బదులు డబ్బే ఇస్తామని చెప్పేసి ఇదివరకు జనసేన పార్టీలు చెప్పారు. ఎందుకు చెప్పారంటే, బియ్యం అనగానే నాసిరకం బియ్యం కొనడం, అలా తినడం మానేయడం, ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టడం, ఆ ప్రయోజనం ప్రజలకు వెళ్ళకపోవడం, ఇటువంటివన్నీ ఉన్నాయి. కాబట్టి అది ఒక అంటే 100% నిజం. టైం తీసుకోవడానికి, అంటే పరిష్కారానికి కొంత టైం పడుతుంది. సో ఎటువంటి కాంప్రమైజ్ లేదు, ఉండదు, ఉండకూడదు అన్న ఆశ. కాదు, మీకు అనిపించట్లేదా ఎక్కడో ఏదో జరుగుతున్నదని? అంటే మీకున్న ఇన్పుట్స్ చెప్పండి సార్ ఓపెన్ గా. సార్ స్థానికంగా తప్పులు జరుగుతుండబట్టే అది నడుస్తుంది. అందులో ఇన్పుట్స్ చెప్పడానికి ఏం లేదు. నాకు ఏ రోజుగానే ఇన్పుట్స్ వస్తాయి. కానీ మనం తిరగబడాలంటే ఇప్పుడు అంటే ప్రజలు తిరగబడేటట్టు రావాలి, వస్తుంది. ప్రజలు కూడా ఇప్పటి వరకు రంగస్థలం సినిమాలో లాగా ఒక మార్పు మొదలైంది అనుకోండి, అందరూ కలిసి అంట తగులుతారు. అప్పటి వరకు అందరూ బానిసల్లాగా పడి ఉంటారు. తేడా వచ్చిందని కూడా తిరగబడతారు. ఆ తిరగబడే టైం వస్తుంది, తెప్పిద్దామని ప్రయత్నం, ఎవరి దారిలో వాళ్ళు ప్రయత్నం చేస్తారు.